ఇలాంటి ఒక ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉంటే నిజంగా ఇల్లు అనేది చాలా బాగుంటుంది. సో మెయిన్ డోర్ నుంచి డోర్ టు డోర్ ఎండ్ క్లియర్, ఎంటర్ అవుతున్న చిన్న డ్రాయింగ్ రూమ్ అండ్ పూజ, మొత్తం లివింగ్ రూమ్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకు ఇది ఈస్ట్ సైడ్. ఇదిగోండి, ఈ మూలలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు బ్లాక్ అనేది చేయొద్దు అసలు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. కింది నుంచి పై వరకు మొత్తం మూలలు అనేవి ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ గోడ కట్టారు, దాన్ని కూడా తీసేసి ఇట్లా మూలలు అనేవి క్లియర్ గా చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నమస్తే అండి, ఈ రోజు మనం గుర్రంకొండలో ఉన్నాం. సో గుర్రంకొండలో నేను మొట్టమొదటిసారిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రొఫెషనల్స్ ని నేను ఒకటే చోట అందరినీ కలవడం జరిగింది. సో వాళ్ళు అసలు ఏం వర్క్స్ చేస్తారు, ఏం వాళ్ళ ప్రొఫెషనలిజం నేను ఈ రోజు చెప్తాను, వినండి. సో ఫస్ట్ మీ పేరు చెప్పండి. మేస్త్రి నిజాం సార్. మేస్త్రి నిజాం. సో ఈయన వచ్చేసేసి కొలతల విషయంలో మాక్సిమం 99% వరకు మొత్తం పక్కా కొలతల ప్రకారం వర్క్ చేయగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి. మీ నంబర్ చెప్పండి. 7702814090. రైట్, క్లియర్ గా అర్థమైంది కదా. సో ఈయన ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అండ్ శానిటరీకి సంబంధించిన ప్రొఫెషనల్. ఈయన గతంలో మన దుబాయ్లో అంటే ఇతర దేశాల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ నేను ఇంతవరకు చూసిన దాంట్లో ఈయన నిజంగా పిన్ టు పిన్ అసలు ఇల్లు డ్యామేజ్ కాకుండా, ఎక్కడ లీకేజ్ కాకుండా ఎలా చేయాలో చాలా ప్రొఫెషనల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈయనతోని. అయితే ఇలాంటి ఒక ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉంటే నిజంగా ఇల్లు అనేది చాలా బాగుంటుంది. అదైతే నేను చెప్తాను. మీ పేరు, నంబర్ చెప్పండి. నా పేరు అక్బర్. అక్బర్. నా మొబైల్ నంబర్ 900000891997. రైట్. సో ఎవరికైనా ఈయన వర్క్స్ కావాలంటే మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంప్రదించవచ్చు. సో మీ పేరు చెప్పండి. మొహమ్మద్ ఆరిఫ్. మహమ్మద్ ఆరిఫ్. సో ఈయన స్పెషల్ గా వుడ్ వర్క్ కి సంబంధించిన ప్రొఫెషనల్. కాకపోతే డీటెయిలింగ్ లో నేను వెళ్ళి అడగలేదు. సో మీరు ఎట్లా వర్క్ చేస్తారు, ఏంటిది? ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారా, మొత్తం వర్క్ చేస్తారా? ఓకే. సో ఎక్కడ డ్యామేజ్ లేకుండా అవన్నీ. సో ఎందుకంటే ఆ పాయింట్స్ అయితే నేను అడగలేదండి నిజంగా. సో ఆయన చేస్తానంటున్నారు. సో ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే సంప్రదించండి. ఈయన వచ్చేసేసి ఈయన బ్రదర్, వీళ్ళ బ్రదర్. సో ఓనర్ గారండి. మీ పేరు? రమేష్. రైట్. సో ఒక మంచి అద్భుతమైన టీం అనేది మనకు గుర్రంకొండ అండ్ మదనపల్లి ఏరియా, నెక్స్ట్ కలకడ ఏరియా. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా కన్స్ట్రక్షన్స్ కావాలంటే మీరు 100% మీరు సంప్రదించవచ్చు. సో గతంలో మనం చావిడకాడపల్లెకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏదైతే చేశామో అక్కడ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. సో అప్పుడు కూడా వాళ్ళని రికమెండ్ చేశాను. ఇక్కడైతే ఒక ప్రొఫెషనల్ టీం కూడా ఉంది. మీకు కావాలంటే కూడా వీళ్ళ సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోండి. సో ఇది మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఈ ఇల్లు వచ్చేసేసి మనం టోటల్ గా నార్త్ ఫేసింగ్ కి సంబంధించిన ప్లాన్ అనేది మనం ఇచ్చాము. సో ప్లాన్ మీ చేతిలో ఉందా? ఒకసారి ప్లాన్ కూడా చూపిస్తాను మీ అందరికి. చాలా మంది ప్లాన్స్ కావాలంటారు కదా, ఒకసారి చూడడానికి. సో మీకు ప్లాన్ చూపిస్తాను, ఒక్కసారి ఇట్లా పట్టుకోండి. సో ఇది వచ్చేసేసి టోటల్ నార్త్ ఫేసింగ్ అండి. సో నార్త్ ఫేసింగ్ కి సంబంధించి ఇదంతా ఓపెన్ ఉంటుంది. కింద లిఫ్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ లో కింద మొత్తం ఓపెనింగ్ చేసేసాము. జస్ట్ మీకు చూపిస్తాను నేను. సో మెయిన్ డోర్ నుంచి డోర్ టు డోర్ ఎండ్ క్లియర్, ఎంటర్ అవుతున్న చిన్న డ్రాయింగ్ రూమ్ అండ్ పూజ, మొత్తం లివింగ్ రూమ్ అండ్ సెంటర్ లైన్ ఇక్కడ ఓపెన్ చేస్తూ దగ్గర జూమ్, ఇది కంప్లీట్ సెంటర్ వే ఓపెన్ చేసి ఇదొక టాయిలెట్, ఇదొక టాయిలెట్. ఇందులో ఒకటి అటాచ్డ్ టాయిలెట్, ఒకటి కామన్ గా టాయిలెట్, ఓన్లీ టాయిలెట్ అన్నమాట. సో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. మిడిల్ రూమ్ లో వచ్చేసి డైనింగ్, కిచెన్, ఇది హాల్. సో దీనికి ఒక బాల్కనీ అండ్ వెస్ట్ బాల్కనీ, నార్త్ లో ఆల్రెడీ ఉంది, సౌత్ బాల్కనీ. సో ఈ విధంగా టోటల్ 4 సైడ్స్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇందులో ఇది కంప్లీట్ గా మెయిన్ ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకు ఇది ఈస్ట్ సైడ్. ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇది కంప్లీట్ ఈస్ట్ సైడ్. సో ఈస్ట్ సైడ్ క్లియర్ ఓపెనింగ్ అండ్ వెస్ట్ సైడ్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. సో వాయువ్యం నుంచి 2 భాగాలు వదిలేసేసి మనం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇది. సో కంప్లీట్ వెస్ట్ లో కూడా క్లియర్ ఓపెనింగ్ అన్నమాట. సో అన్ని వైపులో ఓపెనింగ్ చెప్తాం కదా. సో మెట్ల కింద ఓపెనింగ్ గురించి చాలా మంది అడుగుతారు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఇది మెట్ల కింద ఓపెన్ పెట్టే విధానం. ఇదిగోండి, ఈ మూలలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు బ్లాక్ అనేది చేయొద్దు అసలు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూడండి, కింది నుంచి పై వరకు మొత్తం మూలలు అనేవి ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ గోడ కట్టారు, దాన్ని కూడా తీసేసి ఇట్లా మూలలు అనేవి క్లియర్ గా చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.